ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆధునిక సాంకేతికత సాయంతో ఆంధ్రప్రదేశ్ని నేరరహిత రాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులకు సూచించారు. జాతీయ ఎంఎస్ఎంఈ ఇంపాక్ట్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు రజత పథకం లభించింది. ప్రభుత్వం కేటాయించిన గృహ నిర్మాణాలు త్వరలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్దికి ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ మంత్రులు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: ఆధునిక సాంకేతికత సాయంతో ఆంధ్రప్రదేశ్ని నేరరహిత రాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులకు సూచించారు. గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినట్లు పేర్కొంటూ, క్రిమినల్స్ కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన ఉద్దేశం. టెక్నాలజీతో జీరో క్రైమ్, అది ఏదైనా కావచ్చు. రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్ముతాం, గంజాయి సేవిస్తాం, మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు. ఆడబిడ్డల్ని వేధిస్తాం, కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా, అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. ప్రజాహితం కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను, ఎంత గొప్పవాడైనా సరే. అనంతరం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. ప్లాంట్లో వ్యర్థాలను వేరు చేయడం, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా జాతీయ ఎంఎస్ఎంఈ ఇంపాక్ట్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు రజత పథకం వచ్చినట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ సీఈఓ ఎం విశ్వ ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో నిన్న జరిగిన కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్ అధికారులను అభినందించారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వం కేటాయించిన గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ పథకం అమలు తీరుపై అధికారులతో నిన్న ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రానున్న 4 ఏళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉన్నప్పటికీ కూడా దాదాపు 3,200 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుని ఎస్సీలకి, బీసీలకి 50,000, ఎస్టీకి 75,000, ఏజెన్సీలో ఉండే పీజీటీవీస్కి ₹1,00,000 అదనంగా శాంక్షన్ చేసి ఈ గృహ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్దికి ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ మంత్రులు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అనేక సమస్యలున్నా, సంక్షోభాలున్నా సంక్షేమాన్ని ఆపకుండా పోతున్నాం. వికాసం వైపు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంత ఇబ్బందులు వచ్చినా ఇప్పుడిప్పుడే తేరుకున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆశయం అని చెప్పి మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 123వ సంచిక రేపు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన సుమామణికి కేంద్రం ఆర్థిక సహాయం చేసింది. కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఆమెకు మిషన్ వాత్సల్య, పీఎం బాల సంరక్షణ యోజన, పీఎం కేర్ కింద 10 లక్షల రూపాయల చెక్కును ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు డి పురంధేశ్వరి నిన్న అందజేశారు. ఈ విధంగా కేంద్రం ఆర్థిక సాయం చేయడం దేశంలోనే తొలిసారి అని ఆమె పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా 19 మంది ఎవరైతే కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయారో వారు ఆ లబ్ధిని అందుకుంటున్నారు. మన రాష్ట్రం, మన జిల్లాకి సంబంధించినటువంటి సుమామణి తను ఇవాళ అందుకోవడం అనేది నిజంగా మనందరికీ తెలుగు వారంగా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఆ బిడ్డ కూడా చాలా చక్కగా డబ్బుని తన బిడ్డ భవిష్యత్తుకి వినియోగించుకుంటాను అని చెప్పి నిర్ణయించడం జరిగింది. పాలనా దక్షుడు, బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన దక్షిణ భారతానికి చెందిన వ్యక్తి, తెలుగువారు కూడా కావటం విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి ఆర్థిక వ్యవస్థను సక్రమ మార్గంలో పయనింపచేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 2004 డిసెంబర్ 23వ తేదీన పివి నరసింహారావు తుది శ్వాస విడిచారు. భారతదేశంలో విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు చేసిన కృషి అనుసరణీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పివి నరసింహారావు జయంతి సందర్భంగా రాజ్భవన్లో ఆయన చిత్రపటాన్ని గవర్నర్ నిన్న ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ దేశ ఆధునిక చరిత్రను పివి నరసింహారావు విప్లవాత్మక రీతిలో మలుపు తిప్పారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేదకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ కాటారం మండలంలో మంత్రి పలు అభివృద్ది పనులకు నిన్న శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పలువురు లబ్దిదారులకు అందజేశారు. దివ్యాంగులకు ట్రైసైకిల్, వినికిడి పరికరాలను, బ్రెయిలీ లిపి సామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై డైరెక్టర్లుగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సాంకేతికత సాయంతో ఆంధ్రప్రదేశ్ని నేరరహిత రాష్ట్రంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులకు సూచించారు. జాతీయ ఎంఎస్ఎంఈ ఇంపాక్ట్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు రజత పథకం లభించింది. ప్రభుత్వం కేటాయించిన గృహ నిర్మాణాలు త్వరలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్దికి ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ మంత్రులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.